నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేశారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది? లాయర్గా ప్రియదర్శి క్యారెక్టర్ ఎలా ఉంది? ఇన్నేళ్ల కెరీర్లో ఈ సినిమా తప్పకుండా చూడండి అని ఎవరిని అడిగింది లేదు. మొదటిసారి అడుగుతున్నా కోర్టు సినిమా చూడమని. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని. ఒకవేళ సినిమా చూసి నచ్చకపోతే 2 నెలల్లో రాబోతున్న నా హిట్ 3 సినిమా ఎవ్వరూ చూడొద్దు. ఇటీవల జరిగిన కోర్టు సినిమా ప్రీ రిలీజ్ వేదికగా న్యాచురల్ స్టార్ నాని విసిరిన సవాల్ ఇది. నాని ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడేంటా అని చాలామంది ఆలోచనలో పడ్డారు. నిర్మాతగా తన ప్రాడక్ట్ పై ఉన్న నమ్మకం అని కొందరు అనుకున్నారు. నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేశారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది? లాయర్గా ప్రియదర్శి క్యారెక్టర్ ఎలా ఉంది? నాని సినిమాపై పెట్టుకున్న నమ్మకం నిజమైందా అన్నది రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే మెట్టు చంద్రశేఖర్ అలియాస్ చందు ఇంటర్ ఫెయిల్ అయిన 19 ఏళ్ల కుర్రాడు. అతని తండ్రి వాచ్మెన్. సాధారణ కుటుంబానికి చెందిన చందు ఖాళీగా ఉండడం ఇష్టం లేక డబ్బుల కోసం సెల్ ఫోన్ సెల్లింగ్, బార్లో బాయ్గా ఇలా ఏదో ఒక పనితో బిజీగా ఉంటూ తన డబ్బు తాను సంపాదించుకుంటాడు. అతని మాటలు చలాకితనాన్ని గమనించిన ఇంటర్ చదివే మైనర్ అమ్మాయి జాబిలితో అతని ఫోన్ నెంబర్ తీసుకొని మాటలు మొదలు పెడుతుంది. క్రమేణా అది ప్రేమగా మారుతుంది. ఈ విషయం తెలిసి కులం, పరువు, ప్రతిష్ట అంటూ ఇదే ఆలోచనలతో ఉండే మంగపతి తమ ఇంటి పరువుగా భావించే అమ్మాయిని జాబిలిని బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేశాడు అని చందుపై పోక్సో కేసు పెట్టిస్తాడు. జాబిలిని చందు అలియాస్ చంద్రశేఖర్ నిజంగా రేప్ చేశాడా? బెయిల్ కూడా రాకుండా అతని మీద పోక్సో పెట్టించిన లాయర్ దాము కోర్టులో ఎలా వాదించారు? ఈ కేసును టేకప్ చేయడానికి ఏ లాయర్ ముందుకు రాని తరుణంలో మోహన్ రావు దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న సూర్య తేజ ప్రియదర్శి ఈ కేసు టేకప్ చేసి ఎలా ముందుకెళ్లాడు? కోర్టులో జరిగిన వార్ ఏంటి? ఫైనల్గా చందుకి న్యాయం జరిగిందా లేదా అన్నది కథ. పోక్సో చట్టం ఏడాది కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తున్న మాట. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా పోక్సో చట్టం గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిందే. అయితే ఆ చట్టం గురించి పూర్తి అవగాహన కొందరికి మాత్రమే ఉంది. ఆ చట్టం నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. పోక్సో చట్టం నేపథ్యంలో కేసు నమోదైతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? ఆ కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అన్న నేపథ్యంలో సాగే చిత్రం ఇది. కులం, పరపతి, పరువు కోసం పాకులాడే కొందరు కింది స్థాయి వారితో ఎలా ప్రవర్తిస్తారు? తమ ఈగో కోసం 20 ఏళ్లు నిండని ఒక కుర్రాడి భవిష్యత్తును ఓ వ్యక్తి నాశనం చేయాలనుకుంటే ఆ కుర్రాడి భవిష్యత్తును ఓ యువ న్యాయవాది ఎలా కాపాడాడు అనేది సినిమా ఇతివృత్తం. ప్రథమార్థం అంతా టీనేజ్ లవ్ స్టోరీతో సోసోగా సాగింది. అంతకు మించి టీనేజ్ లవ్ను చెప్పలేం అన్నట్లు ఉంది. చందుపై పెట్టిన కేసు, న్యాయం కోసం తిరిగే స్నేహితులు అదంతా కాస్త కాలయాపనగా ఉన్న సూర్యతేజ కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి సినిమాపై ఆసక్తి పెరిగింది. కోర్టు రూమ్ డ్రామా అంతా ఆసక్తిగా సాగింది. వాదన జరుగుతున్నంతసేపు లాజిక్ ఇలాంటివి ఏమీ గుర్తుకు రావు. కేవలం కథలో మాత్రమే లీనమయ్యేలా ఉంది. దర్శకుడు రామ్ జగదీష్ ఎంచుకున్న పాయింట్ మంచిది. తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కానీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ముందు ఏం జరగబోతోంది అన్నది ఊహించేలా ఉంది. స్క్రీన్ ప్లే సోసోగా ఉండడం వల్ల వచ్చిన సమస్య అది. శివాజీ పాత్ర ఎంటర్ అయిన తర్వాత అతని నటన చూశాక అప్పటిదాకా జరిగిన పొరపాట్లు కనిపించవు. ఇక అప్పటిదాకా ముందు సన్నివేశం ఏంటో ఊహించేలా ఉన్నా కోర్టులో ఒక వీడియో ప్రవేశపెట్టడం నుంచి కథ మలుపు తిరిగింది. అది ఊహించనిది. కోర్ట్ రూమ్లో జరిగే వార్, అక్కడి పాత్రలు, డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఆసక్తికరంగా సాగాయి. ప్రతి ప్రేక్షకుడికి భావోద్వేగాలు కలిగించాడు దర్శకుడు. శివాజీ తెరపై కనిపించిన ప్రతిసారి ఆ పాత్రపై కోపం కలుగుతుంది. ఆయన కారణంగా ఓ వ్యక్తి పరువు, ఈగో కోసం జైలు పాలైన కుర్రాడు శిక్ష నుంచి బయటకు రావాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడు. అక్కడ ప్రేక్షకులు మనసు గెలిచేశాడు దర్శకుడు. పాత్రలతో బాండింగ్ కుదిరేలా చేశాడు. క్లైమాక్స్లో పోక్సో చట్టం గురించి ప్రియదర్శి చెప్పే మాటలు సైతం ఆలోచన కలిగిస్తాయి. చట్టం మీద అవగాహన కలిగించడమే కాకుండా చక్కని కోర్టు రూమ్ డ్రామా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
టీనేజ్లో ప్రేమికులకు ఎదురయ్యే కష్టాలు, పేదలకు న్యాయం జరగడం లేదనే కోణం, న్యాయ వ్యవస్థల్లో లూప్ హోల్స్ను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రియదర్శి మరోసారి చక్కని నటన కనబర్చారు. క్యారెక్టర్ పరిధి దాటి అంటే పాత్రను మరింత మెరుగుపరిచేలా యాక్ట్ చేశాడు. అల్లరిగా, కామెడీగా అలరించే ప్రియదర్శికి కొత్త పాత్ర ఇది. మంచి మార్కులే కొట్టేశాడు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంట బాగుంది. చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ మంచి నటన కనబర్చారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ సహజంగా ఉన్నాయి. పాత్రలు అంతే. పెద్దగా మాటలు లేని పాత్రను రోహిణి ఎందుకు చేశారు అనే భావన కలుగుతున్న తరుణంలో వాటిని కొట్టిపడేసేలా క్లైమాక్స్లో ఆమె పాత్ర ఉంటుంది. అయితే ఆమెకు తగిన పాత్ర కాదిది. కానీ ఆ పాత్ర ఆమె చేయడం వల్ల హుందాతనం వచ్చింది. లాయర్గా హర్షవర్ధన్ పాత్ర బాగుంది. వడ్లమాని శ్రీనివాస్, సురభి, ప్రభావతి పాత్రలకు న్యాయం చేశారు. నెగిటివ్ షేడున్న పాత్రలో శివాజీ చక్కగా నటించారు. అక్కడక్కడ అతిగా అనిపించిన క్లైమాక్స్లో బ్యాలెన్స్ చేశారు. 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తర్వాత ఆయన ఫామ్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలో విలన్గా కూడా బాగా చేశాడు. పాత్ర మీద కోపం వచ్చేలా చేశాడంటే ఆ పాత్రకు ప్రాణం పోసినట్లే. సాయి కుమార్ పాత్ర హుందాగా ఉంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే విజయ్ బుల్కానీని నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్. కెమెరా వర్క్ బాగుంది. కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ కలిగించింది. చందు పాత్రకు బెయిల్ రిజెక్షన్ వంటి సన్నివేశాలు కాస్త సాగదీతగా ఉన్నాయి. ఎడిటర్ కాస్త కత్తెర వేసుంటే క్రిస్పీగా ఉండేది. చిత్ర సమర్పకులు నాని, నిర్మాత ప్రశాంతి తీపిరినేని నిర్మాణ విలువలు కథకు తగ్గ స్థాయిలో ఉన్నాయి. వినోదం పంచడం కోసం కమర్షియల్ యాంగిల్లో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ తరహా కథలు రేర్గా వస్తూ ఉంటాయి. సమాజంపై బాధ్యత ఉన్న మేకర్స్ మాత్రమే ఈ తరహా సినిమాలు తీయగలరు. పోక్సో చట్టం అంటే ఏంటి అన్నది చెప్పడంతో పాటు దానిపై ఎంతో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కోర్ట్ రూమ్ డ్రామా మనసుల్ని కదిలించింది. చదువుతో పాటు చట్టం కూడా తెలిసి ఉండాలి అనే చక్కని సందేశం ఇచ్చారు. 18 ఏళ్లు నిండడానికి ఒక గడియ ముందు, గడియ తర్వాత చట్టంలో ఎంత మార్పు ఉంది అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారు, సినిమా అంటే భారీ అంచనాలు పెట్టుకునేవారికి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. కానీ సొసైటీలో ఓ మనిషి, అతనికి వచ్చిన కష్టం న్యాయం జరగాలి, సమస్యకు పరిష్కారం దొరకాలి అని ఆలోచించే మనసున్న అందరికీ తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. చదువుతో పాటు చట్టం కూడా తెలియాలి అనే పాయింట్ సగటు ప్రేక్షకుడిని ఆలోచించేలా చేసింది. సినిమాపై నాని నమ్మకం నిజమైంది. త్వరలో విడుదలయ్యే హిట్ 3 సినిమాను అందరూ చూసేయచ్చు.